తండ్రి కూతురు గురించి చాలా బాగా చూస్తాడు. అన్నీ మంచి చెడు అన్నీ బాగానే చూస్తాడు. కానీ పెళ్లి విషయంకి వచ్చేసరికి మాత్రం తను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అంటాడు. కూతురు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదంటారు. ఎందుకు డాడీ, కూతురుకు కూడా నిర్ణయం తీసుకునే ఇది ఉంది కదా, తనకి తెలుసు మంచేదో చెడేదో. అలాంటిది కూతురు నిర్ణయం మీద తండ్రి ఎప్పుడూ అగ్రీ అవ్వడు ఎందుకో అని చెప్పేసి అనేసరికి, అవన్నీ కాదు మా మిథున, నువ్వు వాడి గురించి ఎంత చెప్పినా సరే వాడి గురించి నాకు ఒక క్లారిటీ ఉంది. నువ్వు మాత్రం ఆ క్లారిటీని నువ్వు తెచ్చుకుంటావని నేను ఎదురు చూస్తున్నాను అని అనేసరికి, దేవ చాలా మంచివాడు నాన్న, మీరు తన్ని బాగా అబద్ధం చేసుకుంటున్నారు అని అనేసరికి, లేదు మిథున, నాకు వాడేంటో వాడి గురించి ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రం వాడిని పూర్తిగా గుడ్డిగా నమ్ముతున్నావు. ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది అని చెప్పేసి మిథునతో అయితే హరివర్ధన్ అంటూ ఉంటాడు. ఇంకా 3 రోజుల్లో వాడు ఏంటనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వే అర్థం చేసుకుంటావు వాడి గురించి. నేను నీకు చెప్పినా ఇప్పుడు అర్థం కాదు, మరొక 3 రోజుల్లో వాడేంటో నీకు తెలుస్తుంది అని చెప్పేసి హరివర్ధన్ అయితే మిథునతో అనేసరికి, అది కాదు నాన్న అని అంటూ ఉంటుంది. వాడి గురించి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని నీకు అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు నాతో ఇంకేం చెప్పకు మిథున, వాడి గురించి ఇంకేం చెప్పినా వినదలుచుకోలేదు అని చెప్పేసి హరివర్ధన్ అంటూ ఉంటాడు. ఇంకా ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికైనా సరే వాడిని మార్చాలని కాదు, వాడు నిన్ను ఇష్టపడితేనే నువ్వు ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకు వాడి గురించి చెప్పి నువ్వు వాడి మ్యానిపులేట్ చేయాలని చూడకు అని చెప్పేసి హరివర్ధన్ అంటూ ఉంటాడు. ఇక వాడి విషయంలో నువ్వు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోకపోతే మిథున, నేను చెప్పినట్లుగా చేస్తానని నాకు మాట ఇచ్చావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్పినట్లుగానే నువ్వు వినాలి, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి హరివర్ధన్ అంటూ ఉంటాడు. ఇక మిథున అయితే అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది హరివర్ధన్ మాటలకి.